వెనిజులా దక్షిణ అమెరికాలో ఒకప్పుడు అత్యంత సుసంపన్నమైన దేశం. ఈ దేశాన్ని ఒకప్పుడు అందగత్తెల దేశం అని పిలిచేవారు. ఈ దేశంలో అపారమైన చమురు నిల్వలున్నాయి. ఈ దేశ అమ్మాయిలు తరచుగా అందాల పోటీల్లో గెలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏంజల్స్ జలపాతం ఈ దేశంలోనే ఉంది. అధికారికంగా దీన్ని బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా అంటారు. ఇది ఒక ఫెడరల్ రిపబ్లిక్. దక్షిణ అమెరికా ఉత్తర సముద్ర తీరంలో ఉంది. వెనిజులాకు పశ్చిమాన కొలంబియా, దక్షిణాన బ్రెజిల్, తూర్పున గయానా, ఈశాన్యంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే ద్వీప దేశం సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా మాత్రమే కాదు, బయోడైవర్సిటీ పరంగా కూడా వెనిజులా చాలా ప్రత్యేకం. ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న దేశాల్లో 7వ స్థానం వెనిజులాది. దేశ వైశాల్యం సుమారు 9,16,445 స్క్వేర్ కిలోమీటర్లు. జనాభా దాదాపుగా 3 కోట్ల మంది. ఇక్కడ జనాభాలో సుమారు 96% మంది క్యాథలిక్స్, మిగతా 4% ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు. కానీ అసలు గేమ్ చేంజర్ ఏంటంటే 1920లో జరిగిన ఒక డిస్కవరీ. కొంతమంది సైంటిస్ట్ వెనిజులాలో వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని గుర్తించారు. అప్పటి వరకు అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ రష్యా మరియు సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. కానీ వాటికన్నా ఎక్కువ చమురు నిల్వలు వెనిజులాలో బయటపడడంతో ఒక్కసారిగా ఆ దేశం రిచ్ కంట్రీగా మారిపోయింది. అంత రిచ్ కంట్రీ ఇప్పుడు తినడానికి తిండి లేని దేశంగా ఎలా మారిపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఆ టైంలో చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే వెనిజులానే రిచెస్ట్ నేషన్ ఇన్ సౌత్ అమెరికా. అంతేకాదు, ప్రపంచంలోనే టాప్ 20 రిచెస్ట్ కంట్రీస్ లిస్ట్ లోకి వెనిజులా ఎంటర్ అయింది. ప్రజల జీవితం పూర్తిగా మారిపోయింది. లగ్జరీ లైఫ్ స్టైల్ అనేది సాధారణమైంది. భూములు ఉన్న వాళ్ళు ఒక్కసారిగా మిలియనర్స్ అయిపోయారు. వెనిజులాలో ఉన్న వెల్త్, కంఫర్ట్ చూసి చాలా మంది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయేవారు. ఒకప్పుడు వెనిజులా అంటే మనీ, ఆయిల్, లగ్జరీ అండ్ ప్రాస్పరిటీకి సింబల్ లాంటి దేశం. కానీ ఇంత సంపన్నమైన దేశం తర్వాత ఏమైంది, ఎలా కూలిపోయింది? అదే ఈ కథలో అసలు ట్విస్ట్. ఆయిల్ మీద అద్భుతమైన ఇన్కమ్ వస్తున్నా కూడా వెనిజులాలో అప్పటికే ఒక పెద్ద సమస్య ఉంది. దేశ జనాభాలో దాదాపు 30% మంది ఇంకా పోవర్టీలోనే జీవిస్తున్నారు. ఆయిల్ నుంచి వచ్చిన డబ్బంతా ఎక్కువగా రోడ్స్, బిల్డింగ్స్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేశారు. కానీ అదే డబ్బుతో పోవర్టీ ఎరాడికేషన్, స్కిల్స్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లాంటి విషయాల మీద గట్టి ప్రయత్నాలు చేయలేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బయటికి చూస్తే దేశం రిచ్, కానీ లోపల మాత్రం ఇన్ఈక్వాలిటీ పెరుగుతూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే 1999 ఎలక్షన్స్ వచ్చాయి. అప్పటికి హ్యూగో చావేజ్ అనే వ్యక్తి ఆపోజిషన్ లీడర్ గా ఉన్నాడు. అతను ప్రజల ముందు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఆఫర్ పెట్టాడు. నన్ను గెలిపిస్తే ప్రజలకి కావాల్సినదంతా ఫ్రీగా ఇస్తాను అని చెప్పాడు. ఆ టైంలో ఆల్రెడీ పేదరికంతో, ఫ్రస్ట్రేషన్ తో ఉన్న ప్రజలు ఈ మాటలకి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ మనీ, ఇవన్నీ వినిపించేసరికి దేశమంతా చావేజ్ వైపు తిరిగి చూసింది. చివరికి భారీ మెజారిటీతో హ్యూగో చావేజ్ పవర్ లోకి వచ్చాడు. గెలిచాక ఇచ్చిన మాట మీద చావేజ్ నిజంగానే నిలబడ్డాడు. ఆయిల్ నుంచి వచ్చిన డబ్బంతా ఫ్రీ స్కీమ్స్ రూపంలో ప్రజల మీద దారపోశాడు. గవర్నమెంట్ అకౌంట్స్ నుంచి నేరుగా ప్రజలకి డబ్బులు, ఫ్రీ రేషన్, ఫ్రీ ఫెసిలిటీస్. దేశాన్ని డెవలప్మెంట్ పాత్ మీద కాకుండా పూర్తిగా ఫ్రీబీ పాత్ మీద నడిపించాడు. సంక్షేమం అవసరమే, కానీ అది హద్దులు దాటితే దేశం ఎలా స్లోలీ కొలాప్స్ అవుతుందో వెనిజులా ప్రపంచానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మారింది. కానీ ఆ సమయంలో వెనిజులా ప్రజలకు చావేజ్ ఒక హీరో. చేతులు కట్టేసుకుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని పొగిడేంత అభిమానం. గవర్నమెంట్ షాప్స్ పెట్టి అన్ని ఆల్మోస్ట్ ఫ్రీగా ఇవ్వడంతో ప్రైవేట్ సెక్టార్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. ఎవ్వరూ బిజినెస్ పెట్టడానికి ముందుకు రాలేదు. కాంపిటీషన్ లేకపోవడంతో క్వాలిటీ పడిపోయింది. పైగా చెక్స్ అండ్ బ్యాలెన్స్ లేకపోవడంతో గవర్నమెంట్ కరప్షన్ భయంకరంగా పెరిగిపోయింది. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే జనాలు పని చేయటం మానేశారు. అగ్రికల్చరల్ చేయటం అవసరం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో మనీ వేసేస్తే ఎవడు పొలంలో కష్టపడతాడు? దాంతో దేశానికి కావలసిన ఫుడ్ మొత్తం ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఆయిల్ రిచ్ నేషన్ అయిన వెనిజులా బేసిక్ గ్రాసరీస్ కోసం కూడా బయట దేశాల మీద ఆధారపడే దేశంగా మారిపోయింది. కష్టపడే అలవాటు పోయింది. చాలా మంది ఆల్కహాల్, పార్టీస్, ఈజీ లైఫ్ కి అలవాటు పడ్డారు. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ని తాకట్టు పెట్టేశారు. అప్పటికి ఎవరికి అర్థం కాలేదు ఈ ఫ్రీ కల్చర్ ఒక రోజు దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అని. చావేజ్ ఇంకో పెద్ద పని చేశాడు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అసలు వెనిజులాలో అప్పటికే ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ కాబట్టి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అతనికి పెద్ద కష్టం కాలేదు. గవర్నమెంట్ జాబ్ అంటే అదేదో సెక్రటరియట్ లో కూర్చోవడం కాదు. పెట్రోల్ బంక్స్, సూపర్ మార్కెట్స్, రేషన్ షాప్స్,
ఆయిల్ కంపెనీస్, వైన్ షాప్స్, ఇలా అన్ని ప్రభుత్వ దుకాణాల్లో యువతికి ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రభుత్వం వాళ్ళని వాడుకుంది, జీతాలు ఇచ్చింది, బెనిఫిట్స్ ఇచ్చింది. దీంతో ఏమైంది తెలుసా? ప్రజలందరూ తమ సొంత పనులు మానేశారు. వ్యవసాయం, స్కిల్ బేస్డ్ జాబ్స్ ఇవన్నీ వదిలేసి ఏదైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయి, పని చేయకపోయినా జీతం వస్తుంది, కష్టపడాల్సిన అవసరమే లేకుండా పోయింది. అలా దేశం మొత్తం లేజీ కల్చర్ లోకి వెళ్ళిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. దేశం మొత్తం ఒకటే పని చేస్తుంది, ఆయిల్ తవ్వడం, ఎక్స్పోర్ట్ చేయడం. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, మెడిసిన్స్, డైలీ నీడ్స్ అన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికి అన్ని బాగానే ఉన్నట్లు కనిపించాయి. ఆయిల్ మనీ ఉంది కాబట్టి ఎవరికీ భయం లేదు. అలా సాగుతూ 2013లో హ్యూగో చావెజ్ చనిపోయాడు. అతని తర్వాత పవర్ లోకి వచ్చిన వాడు నికోలస్ మడూరో. కానీ ఇక్కడే అసలు సమస్య. మడూరో కొత్తగా ఏం చేయలేదు. చావేజ్ చేసిన తప్పులన్నింటినీ రిపీట్ చేశాడు. అదే ఫ్రీ స్కీమ్స్, అదే వెల్ఫేర్ పాలిటిక్స్, అదే పాపులిజం. కానీ ఈసారి పరిస్థితులు మారిపోయాయి. ఆయిల్ ప్రైసెస్ పడిపోయాయి, ఇన్కమ్ తగ్గిపోయింది, కానీ ఖర్చులు మాత్రం తగ్గలేదు. దాంతో దేశం మాసివ్ డెప్ట్ ట్రాప్ లోకి వెళ్ళిపోయింది. చివరికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కసారిగా కట్ చేయాల్సి వచ్చింది. ఇంతకాలం ఫ్రీ లైఫ్ కి అలవాటు పడ్డ ప్రజలకు ఇప్పటి నుంచి కష్టపడాలి అంటే అది షాక్ లా తగిలింది. ప్రజలు తిరగబడ్డారు, ప్రొటెస్టులు మొదలయ్యాయి. అదే సమయంలో ఆయిల్ రేట్స్ ఇంకా పడిపోవడంతో ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసిన వెనిజులా అడుక్కునే స్థాయికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇచ్చిన దేశం వెనెజులా. అలాంటి దేశం ఇప్పుడు అశాంతి, ధరల పెరుగుదల, కరెంటు కోతలు, ఆహార కొరత, మందుల కొరత, రాజకీయ అనిశ్చితి ఇవన్నీ కలిసి వెనెజులాను సర్వనాశనం చేశాయి. సోషలిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ నికోలస్ మడూరోకి వ్యతిరేకంగా దేశమంతా ప్రొటెస్ట్. అదే సమయంలో ఆపోజిషన్ లీడర్ జువాన్ గాడియో నేనే ఇంటరిమ్ ప్రెసిడెంట్ అని తనకు తానే ప్రకటించేసుకున్నాడు. ఒకే దేశంలో ఇద్దరు అధ్యక్షులు. పూర్తిగా రాజకీయ గందరగోళం ఏర్పడింది. ఇక అసలు భయంకరమైన విషయం ఏంటంటే హైపర్ ఇన్ఫ్లేషన్. మామూలుగా మన దేశంలో ఇన్ఫ్లేషన్ 7% ఉంటేనే ప్రభుత్వం వణికిపోతుంది, ప్రజలు రోడ్లు ఎక్కుతారు. మరి వెనిజులాలో ఎంత ఉందో తెలుసా? 30 lakhs%, 13 లక్షల శాతం. అంటే పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక కప్పు టీ తాగాలన్నా నోట్ల కట్టలతో నిండా తీసుకెళ్లాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి ప్రైసెస్ డబుల్ అవుతుంటాయి. ఈ రోజు కొన్న బ్రెడ్ ప్యాకెట్ 20 రోజుల్లో కొనలేని పరిస్థితికి వచ్చేస్తుంది. లాటిన్ అమెరికాలో ఒకప్పుడు వెనిజులా అంటే సంపదకి సినోనిమ్. కానీ దురదృష్టం ఏంటంటే ఈ అపార సంపదను ఆశీర్వాదంగా మార్చుకోవాల్సిన చోట శాపంగా మార్చేశారు. 2013లో చనిపోయిన మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్, అతని తర్వాత వచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మడూరో ఇద్దరు కలిసి దేశాన్ని అధ్వాన్నంగా పాలించారు. అవినీతిని పెంచి పోషించారు, అప్పుల మీద అప్పులు చేశారు. ఫలితంగా వెనిజులా ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ గా కొలాప్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. చమురు ఉంది కదా, డబ్బులకి ఏం లోటు అనే అహంకారంతో 2000లో చావేజ్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. ఆ అప్పు డబ్బుని దేశ అభివృద్ధికి కాకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టింది. ప్రజలకు హద్దులేని స్వేచ్ఛ ఇచ్చింది. పని చేయకపోయినా పర్వాలేదు, ప్రభుత్వం చూసుకుంటుంది అనే మైండ్ సెట్ ని పెంచేసింది జనాల్లో. ఆ సోషలిస్ట్ గవర్నమెంట్ చేసిన అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. అసలు టర్నింగ్ పాయింట్ 2016. ఆ సంవత్సరం ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా కుప్పకూలే. అప్పటి వరకు చమురు మీదే బ్రతికిన వెనిజులా ఎకానమీ ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అప్పులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, కానీ ఇన్కమ్ లేదంటే. ఎకానమీ మాత్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ ఆర్థిక పతనానికి మొదట బలైపోయింది సాధారణ ప్రజల జీవితం. ఇప్పుడు వెనిజులాలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి 10 మందిలో 8 మంది ఆకలితో బాధపడుతున్నారు. కడుపు నిండా తినాలంటే తిండి లేదు, డబ్బు ఉన్నా మార్కెట్ లో సరుకులు లేవు. ప్రతి 10 మందిలో 6 మంది రాత్రిపూట ఏమీ తినకుండానే నిద్రపోతున్నారు. ఇది పోవర్టీ కాదు, ఇది హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఆహారం లేకపోవడం వల్ల అనారోగ్యాలు పెరిగిపోయాయి. 2017లో ఒక్క ఏడాదిలోనే దేశ జనాభాలో 64% మంది 11 కేజీలకు పైగా బరువు తగ్గిపోయారు. ఇది డైటింగ్ వల్ల కాదు, ఆకలితో వాళ్ళు తినే కొద్దిపాటి ఆహారంలో సరిపడా ఐరన్, విటమిన్, ప్రోటీన్స్ ఏమీ లేవు. పిల్లలు బలహీనంగా మారిపోయారు, పెద్దవాళ్ళు పనిచేసే శక్తిని కోల్పోయారు. ఇంకో భయంకరమైన సమస్య మెడిసిన్ షార్టేజ్. వెనిజులాలో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది. చిన్న జబ్బుకే మందులు దొరకడం లేదు. దీని ఫలితంగా మలేరియా కేసెస్ భయంకరంగా పెరిగిపోయాయి. 1961లో మలేరియాను పూర్తిగా నిర్మూలించిన తొలి దేశం వెనిజులా. అలాంటి దేశంలోనే ఇప్పుడు పరిస్థితి తలకిందులైపోయింది. ఇప్పుడు వెనిజులాలోని 24 స్టేట్స్ లో 10 స్టేట్స్ మలేరియా ప్రాణాలు తీస్తుంది. దాన్ని నయం చేసే బేసిక్ మెడిసిన్స్ కూడా దొరకడం లేదు అక్కడ. లాటిన్ అమెరికాలోని మిగతా దేశాల్లో హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవుతుంటే వెనిజులాలో మాత్రం హెల్త్ సిస్టమ్ కంప్లీట్లీ కొలాప్స్ అయింది. అపార సంపద ఉన్నా సరైన పాలన లేకపోతే అవినీతి, అప్పులు, ఫ్రీబీ కల్చర్ కలిస్తే ఒక దేశం ఎలా భూస్థాపితం అయిపోతుందో చూపించిన లైవ్ ఎగ్జాంపుల్ వెనిజులా.
అడుగంటిన చమురు నిల్వలు ఒకే పనిగా తవ్వుకుంటూ పోతే ఏమవుతుంది? ఎన్ని భారీ నిల్వలున్నా ఒక రోజు అడుగంటిపోతాయి. వెనిజులా అదే చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ సప్లై చేసిన దేశాల్లో వెనిజులా కూడా ఒకటి. దాని ఎక్స్పోర్ట్లలో ఎక్కువ భాగం పెట్రోలియం ప్రొడక్ట్స్. 2002 నుంచి 2008 వరకు వెనిజులా డబ్బు వరదలా వచ్చి పడింది. ముఖ్యంగా 2008లో ఆయిల్ ప్రైసెస్ స్కై రాకెట్ అయ్యాయి. ఆ ఒక్క ఏడాదిలోనే వెనిజులా సంపాదించింది ఎంతో తెలుసా? $60 బిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 4,25,000 కోట్లకు పైగా. ఆ డబ్బుతో ఫ్యూచర్ బిల్డ్ చేయాల్సిన ప్రభుత్వం ప్రెజెంట్ ని మాత్రమే ఎంజాయ్ చేసింది. కానీ 2014లో ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా కుప్పకూలాయి. అప్పటికే హ్యూగో చావెజ్ చనిపోయాడు. కొత్త నాయకత్వం చేతుల్లో దేశం మరింత గందరగోళంలో పడింది. అంతే, వెనిజులా కథ అక్కడే తిరుగుముఖం పట్టింది. ఒకప్పుడు ఆయిల్ రిచ్ కంట్రీ ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ ఎకానమీ. 2015లో జీడీపీ 6% పడిపోయింది. ఒకప్పుడు ఆయిల్ రిచ్ కంట్రీ, ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ ఎకానమీ. 2015లో జీడీపీ 6% పడిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. నెల నెల దేశం పావర్టీ ట్రాప్ లోకి జారిపోతూనే ఉంది. డబ్బు లేదు, ఉత్పత్తి లేదు, ఉండలేక వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండగలరు చెప్పండి? అందుకే ప్రజలు వెనిజులాను వదిలి పారిపోతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది దేశం వదిలి వెళ్లిపోయారని యునైటెడ్ నేషన్ చెబుతోంది. చాలా మంది ముందుగా కొలంబియాలోకి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఈక్వెడార్, పెరు, చిలీ లాంటి దేశాలకు మైగ్రేట్ అవుతున్నారు. కొందరు దక్షిణంగా ఉన్న బ్రెజిల్ దారి పట్టారు. ఇది మైగ్రేషన్ కాదు, ఇది మాస్ ఎక్సోడస్. ఇప్పుడు వెనిజులా పరిస్థితి ఎలా ఉందంటే తన చేతుల్లో లేదు. అమెరికా సహా డజను పైగా లాటిన్ అమెరికన్ కంట్రీస్, కెనడా అందరూ తమ తమ రాజకీయ లెక్కలతో వెనిజులాను చెస్ బోర్డ్ లా వాడుకుంటున్నారు. వీళ్ళందరూ ప్రతిపక్ష నేత జువాన్ గ్వాయిడో ఓపెన్లీ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత దారుణ పరిస్థితిలో వెనిజులా ప్రజలు ఏ స్థాయికి వచ్చారంటే బేసిక్ హ్యూమన్ నీడ్స్ గురించి కూడా భయపడే పరిస్థితి. ఫుడ్, మెడిసిన్ సంగతి పక్కన పెడితే అక్కడి ప్రజలు శృంగారం అంటేనే భయపడి చస్తున్నారు. ఇది ఎగ్జాగరేషన్ కాదు. కనీసం కాండోమ్ కొనాలన్నా దొరుకుతుందా, ధర ఎంత అని ఆలోచించాల్సిన పరిస్థితి. ఇన్ఫ్లేషన్ అంతలా పెరిగిపోయింది. అవైలబిలిటీ అంతలా పడిపోయింది. ఒక సాధారణ మనిషికి సహజమైన కోరికలే అక్కడ లగ్జరీగా మారిపోయాయి. ఈ పరిస్థితిలో ఇది అవసరమా అని మనసు చంపుకుంటున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. హంగర్ ముందు డిజైర్ కి చోటే లేదు. తినడానికి డబ్బులు లేని పరిస్థితిలో శృంగారం గురించి ఆలోచించడమే ఒక పాపంలా మారిపోయింది. అంతేకాదు, హోటల్లో గడపడం, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి భారం అయిపోయాయి. ఒక్క నైట్ ఖర్చు అంటేనే నెల రోజుల భోజనం గుర్తొస్తుంది వాళ్ళకి. అందుకే చాలా మంది ఈ రిస్క్ ఎందుకులే అనుకుని వెనకడుగు వేస్తున్నారు. ఇంకో భయం ఏంటంటే కండోమ్స్ లేకుండా, పిల్స్ లేకుండా శృంగారం చేస్తే పిల్లలు పుడతారు. అలా పుట్టిన వాళ్ళని పోషించడం ఇంకా పెద్ద శిక్ష అవుతుందని, ఇప్పుడే తమ జీవితమే గాడిలో లేదు, ఇంకో జీవితం బాధ్యత తీసుకోవడం ఇంపాసిబుల్ అని ప్రజలు భావిస్తున్నారు. అందుకే చాలా మంది వాలంటీర్ గా శృంగారానికి దూరంగా ఉంటున్నారు. కోరిక ఉన్న పరిస్థితులు అనుమతించట్లేదు అక్కడ. దీని ఫలితంగా వెనిజులా గత కొన్ని సంవత్సరాలుగా ఒక విచిత్రమైన రియాలిటీ నడుస్తుంది. శృంగారం లేని జీవితానికి అలవాటు పడిపోతున్నారు. ఇది మోరల్స్ వల్ల కాదు, ఇది ఎకనామిక్ కొలాప్స్ వల్ల వచ్చిన ఫోర్స్డ్ లైఫ్ స్టైల్. ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత వెనిజులా ఉన్న రిచ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ క్లాస్, ప్రొఫెషనల్స్ అందరూ ఒక్కొక్కరిగా దేశం వదిలి వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన ఈ దేశం ఈ రోజు ఎంత దారుణంగా వాళ్ళ మైండ్ సెట్ మారిందో అర్థం చేసుకోండి. డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ ఎవరికి భవిష్యత్తు కనిపించడం లేదు. వాళ్ళు వెళ్తుంటే మిగిలిన వాళ్ళ జీవితం ఇంకా కష్టమైపోతుంది. ఒకప్పుడు బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ కి గుర్తుగా ఉన్న ఈ దేశం ఇప్పుడు హంగర్, ఫియర్, సర్వైవల్ కి సింబల్ గా మారిపోయింది. వెనిజులా ప్రజల కథ మనకి ఒక కఠినమైన నిజం చెప్తుంది. ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతే దేశంలో డబ్బే కాదు, మనిషి జీవితంలోని ఆనందాలు కూడా కూలిపోతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.